ఎఫ్సెట్ అలాగే నీట్ ర్యాంక్స్ విడుదలైన సందర్భంగా వెటర్నరీ సీటు రావాలి అని అంటే, వెటర్నరీ కాలేజీలో వెటర్నరీ సీట్ జాయిన్ అవ్వాలి అని అంటే అడ్మిషన్ కోసం అని చెప్పేసి లాస్ట్ ఇయర్ 2024-25 సంవత్సరానికి గాను లాస్ట్ ర్యాంక్స్ ఎంతవరకు వచ్చాయి కేటగిరీ వైజ్ అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నీట్ ర్యాంక్స్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ప్రైవేట్ వెటర్నరీ కాలేజీలు ఇండియాలో మనకి ఎన్ఆర్ఐ సీట్లు కావాలనుకుంటే ఎక్కడ చేరొచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం కూడా క్లియర్గా చూడండి. ఇది ఆంధ్రప్రదేశ్లో వెబ్సైట్ ద్వారా ఫిల్ అయినటువంటి లాస్ట్ ర్యాంక్స్ అండి వెటర్నరీ సీట్కి. సో ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని అయినా చూసుకోండి. ఇందులో మాక్సిమం మనము చూసినట్లయితే ఓసీ ఓపెన్ కేటగిరీలో ఫార్మర్ కోటాలో ఉమెన్లో 4638 ఉంది. సో ఇవి మిగతా ర్యాంక్స్. ఇది వచ్చేసి మనకు ఎస్వియు వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో దానికి సంబంధించిన అడ్మిషన్ డీటెయిల్స్ అన్ని కూడా నోటిఫికేషన్ ఇస్తూ ఉంటారు, కాబట్టి వెబ్సైట్ని చూస్తూ ఉండండి. ఇది తెలంగాణలో వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళకు వచ్చేసి వెటర్నరీ అలాగే అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీ అన్నిటికీ సంబంధించి కంబైన్ కౌన్సిలింగ్ జరుగుతుంది. వాళ్ళ వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ అన్ని ఉంచారు, లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ ఎంత వచ్చిందని. సో ఈ ఫస్ట్ రో చూసినట్లయితే ఇక్కడ మనకు వెటర్నరీ సీట్కి సంబంధించి ఓసీలో లాస్ట్ ర్యాంక్ వచ్చేసి ఫార్మర్ కోటాలో 4400 దాకా వచ్చింది అని ఇచ్చారు. సో అలాగే ఒక్కొక్క కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారు. ఇవన్నీ మనం ఒకసారి చూసుకుంటే ఒక అర్థమవుద్ది. లేదు మీరు నేను చెప్పినట్లుగా వీళ్ళు వెబ్సైట్లో కూడా పెట్టారు ఈ డేటాని. సో తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అని టైప్ చేస్తే మీకు వెటర్నరీ యూనివర్సిటీ వెబ్సైట్ వస్తుంది. అందులో స్క్రోలింగ్లో మీకు ఫస్ట్ ఆప్షనే ఇది ఇచ్చారనమాట, లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ అనేసి. మీకు వెబ్సైట్లో టచ్లో ఉండండి. ఇది తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ వెబ్సైట్. సో ఇందులో మీకు అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇందులోనే ఇస్తూ ఉంటారు. తర్వాత మొత్తము ఆల్ ఇండియాలో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇది స్టాచ్యుటరీ బాడీ అండి. దీని ద్వారా ఈ నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్లకు 15% సీట్లు అనేవి అలాట్ చేస్తారనమాట ప్రతి కాలేజీలో కూడా యావరేజ్గా. సో దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ నీట్లో 500 మార్క్స్ వచ్చిన ఓపెన్ కేటగిరీ వాళ్లకు, అలాగే ఓబీసీలో 450, ఎస్సీ 360, ఎస్టీ 300. సో ఇది యావరేజ్ మాత్రమే. సో ఈ రౌండ్ ఫిగర్స్ అనమాట ఇవి. ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళ వరకు లాస్ట్ ఇయర్ నీట్ ర్యాంక్స్ ద్వారా బీసీఏ కౌన్సిలింగ్ లో వెటర్నరీ సీట్ అనేది సంపాదించుకున్నారు. ఈ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్ లోనే వాళ్ళు కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి డేట్స్ అవి అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటారు, కాబట్టి ఈ వెబ్సైట్ టచ్ లో ఉండండి. ఆ బీసీఏ కౌన్సిలింగ్ అనేది మీరు అటెండ్ అవ్వచ్చు. ఆ ప్రొసీజర్ గురించి నేను డీటెయిల్ గా ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, అది లింక్ లో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది కూడా ఒకసారి చూడండి. నాకు తెలిసిన ప్రైవేట్ వెటర్నరీ కాలేజెస్ లిస్ట్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా వీసీఏ రికగ్నిషన్ అయితే ఉన్నవే, కాకపోతే మాక్సిమం అన్ని కూడా రాజస్థాన్, పంజాబ్, హర్యానా ఆ ఏరియాలోనే ఉన్నాయి. వీటితో పాటు సెంచరీ యూనివర్సిటీ అని చెప్పి మనకు ఒరిస్సా బార్డర్లో వస్తుంది. సో అక్కడ కూడా మనకు రికగ్నిషన్ వచ్చింది. 2 years నుంచి వాళ్ళు కాలేజ్ రన్ చేస్తున్నారు. కాకపోతే ఈ కాలేజెస్ అన్నిట్లో కూడా మాక్సిమం వాళ్ళు చెప్పేది ఫీజు మేనేజ్మెంట్ కోటా అలాగే వీసీఐ కోటా అని చెప్పి 2 కేటగిరీస్ పెట్టుకున్నారు. సో మేనేజ్మెంట్ కోటా కింద మనకు 7 లక్షల దాకా అవుతుంది ఫీజు. అలాగే వీసీఐ కోటా కింద కౌన్సిలింగ్ ద్వారా వచ్చిందంటే మాత్రం మనకు ఆ కాలేజ్ పెట్టిన కౌన్సిలింగ్ లో 6 లక్షలు, దాదాపు 1 లక్ష రూపాయల దాకా తగ్గుతుంది ఫీజు అండి. ఇది సంవత్సరానికి నేను చెప్పిన ఫీజు. సో అలా 5 ఏళ్ళు ఉంటుంది మొత్తం కోర్స్, కాబట్టి 5 ఏళ్లకు గాను 35 లక్షల దాకా ఉంటుంది. 30 నుంచి 35 లక్షల దాకా పడుతుంది ఫీజు అనేది. సో వాళ్ళు కొన్ని కాలేజెస్ వాళ్ళు స్కాలర్షిప్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో మీరు ఏ కాలేజీలో చేరాలనుకుంటారో దాని యొక్క వెబ్సైట్ ఓపెన్ చేయండి. అందులో అడ్మిషన్ కి సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తారు. వాళ్ళ ఈ కాలేజీలో ఎవరిదైనా కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళకి కాల్ చేసి డైరెక్ట్ గా మీరు మాట్లాడండి. మధ్యలో మీడియేటర్ని కానీ మీకు కన్సల్టెన్సీలు కానీ ఎవరూ అవసరం లేదండి. సో డైరెక్ట్ గా మీరే కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకొని మీరు అడ్మిషన్ తీసేసుకొని వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఈ కాలేజెస్ ఏవైనా కూడా మంచివే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ విషయంలో కింద కామెంట్స్లో తెలియజేయండి.